హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ రిటైర్డ్ ఉద్యోగులకు 40% ఒకేసారి ఏక మొత్తంలో లబ్ధి పొందే కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్ సీవీపీ లెక్కించే విధానం గురించి అయితే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తరచుగా వినే పదం కమ్యుటేషన్. పదవి విరమణ సమయంలో లేదా ఆ తర్వాత ఒక సంవత్సరం లోపు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటారు. అసలు కమ్యుటేషన్ అంటే ఏమిటి? దాన్ని ఎలా లెక్కిస్తారు? తిరిగి చెల్లింపు ఎలా జరుగుతుంది? ఈ అంశాలను సమగ్రంగా ఒక స్పష్టమైన ఉదాహరణతో అయితే విశ్లేషిద్దాం. మొదటిది, పెన్షన్ కమ్యుటేషన్ అంటే ఏమిటి? ఒక పెన్షనర్ తనకు జీవితాంతం రావాల్సిన నెలవారీ పెన్షన్‌లో కొంత భాగాన్ని, అంటే గరిష్టంగా 40% వరకు ప్రభుత్వానికి ముందుగానే అప్పజెప్పి, దానికి బదులుగా ఒకేసారి ఏక మొత్తంలో లంప్ సమ్ డబ్బును పొందే సౌకర్యాన్ని కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్ అంటాము. ముఖ్య గమనిక: కమ్యుటేషన్ అనేది ఐచ్ఛికం, అంటే ఆప్షనల్ అన్నమాట. కమ్యుటేషన్ తీసుకోవాలా వద్దా అనేది పూర్తిగా పెన్షనర్ యొక్క వ్యక్తిగత ఆర్థిక అవసరాలపైన ఆధారపడి ఉంటుంది. ఇది తప్పనిసరిగా తీసుకోవాల్సిందేమీ కాదు. డీఆర్ కరువు భత్యంపై ప్రభావం ఉండదు. సో, మీరు కమ్యుటేట్ చేసిన భాగానికి ఎంతైతే మీరు గరిష్టంగా 40% కమ్యుటేషన్ చేయొచ్చు. సో, మీకు బేసిక్ పెన్షన్ అనేది 10,000 అనుకుందాము. ఇందులో 40% అంటే రూ. 4,000 కమ్యుటేషన్ చేశారనుకుందాము. అంటే 40%. సో, మీకు డీఆర్ ప్రెజెంట్ 33.67% ఏదైతే ఉందో, ఇది 10,000కు వస్తుందన్నమాట. డీఆర్ అనేది మాత్రము ఈ విధంగా మనకు 33,000, అంటే 3,367 అనేది టోటల్‌గా వస్తుంది. అంతేగాని మనకి ఈ 4,000కు డీఆర్ అనేది కోత పెట్టరు. సో, పూర్తి బేసిక్ పైనే మనకు డీఆర్ అనేది వర్తిస్తుంది. కమ్యుటేషన్ అమౌంట్ దాని తర్వాత మైనస్ అవుతుందన్నమాట. సో, డీఆర్‌ను కూడా, కమ్యుటేషన్ చేసిన అమౌంట్‌కి కూడా డీఆర్ అనేది వర్తిస్తుంది. అంటే మీరు పూర్తి బేసిక్ పెన్షన్ పైన డీఆర్ అయితే లెక్కించబడుతుంది. ఇక ఎవరు అర్హులు కారు? అంటే కొంతమందికి కొన్ని సందర్భాల్లో అర్హత అనేది కోల్పోవడం జరుగుతుంది. అది ఎప్పుడంటే మరణించిన వారికి, అంటే సర్వీస్ పెన్షనర్ లేనప్పుడు ఫ్యామిలీ పెన్షనర్స్‌కు ఈ యొక్క కమ్యుటేషన్ అయితే ఇవ్వరు. లేదా క్రమశిక్షణ చర్యలు పెండింగ్‌లో ఉన్నవారికి, ఎవరికైనా కొన్ని కేసులు ఉండి చట్టపరమైన క్రమశిక్షణ చర్యలకు లోబడి ఉన్న వాళ్ళందరినీ కూడా వారికి కమ్యుటేషన్ అనేది ఇవ్వరనమాట. బెనిఫిట్ అనేది ఆహ్, ఇవ్వరు వారు. ఇక కమ్యుటేషన్ ఎలా లెక్కిస్తారు? సూత్రం ఏమిటి అంటే, కమ్యుటేషన్ మొత్తాన్ని కింది సూత్రం ఆధారంగా లెక్కిస్తారు. కమ్యుటేషన్ మొత్తం ఈక్వల్స్ టు కమ్యూట్ చేయదలిచినటువంటి పెన్షన్ భాగం ఇంటూ 12 ఇంటూ కమ్యుటేషన్ విలువ. కమ్యుటెడ్ చేయదలిచినటువంటి పెన్షన్ భాగం మీ బేసిక్ పెన్షన్‌లో మీరు ఎంత శాతం, 40% కమ్యూట్ చేయాలనుకుంటున్నారో ఆ మొత్తం కమ్యుటేషన్ ఆహ్, విలువ. ఇది పెన్షనర్ యొక్క తదుపరి పుట్టిన రోజు నాటి వయస్సు ఆధారంగా నిర్ధారించబడుతుంది. ప్రభుత్వం దీనికోసం ఒక అధికారిక పట్టికను కూడా విడుదల చేస్తుంది. ఇక దరఖాస్తు మరియు వైద్య పరీక్షలు. ఒక సంవత్సరం లోపు పదవి విరమణ చేసిన తేదీ నుండి ఒక సంవత్సరం లోపు కమ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఎటువంటి వైద్య పరీక్షలు అవసరం లేదు. ఒక సంవత్సరం తర్వాత దాటిన తర్వాత దరఖాస్తు చేస్తే నిర్దేశిత వైద్య అధికారుల చేత, జిల్లా వైద్యాధికారి లేదా మెడికల్ బోర్డ్ ద్వారా ఖచ్చితంగా మెడికల్ సర్టిఫికేట్, ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలి. ఒక సంవత్సరం తర్వాత కమిట్ చేయాలనుకుంటే. అందుకే చాలామంది 99% రిటైర్మెంట్ సమయంలో గానీ, 1 ఇయర్ లోపు గానీ కమ్యుటేషన్ అయితే చేసుకుంటారు. సో, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పదవీ విరమణ రోజే కమ్యుటేషన్ కూడా తీసుకుంటూ ఉంటారు వారి అవసరాన్ని బట్టి. ఉదాహరణతో లెక్కింపు. ఒక పెన్షనర్ వివరాలను ఉదాహరణగా తీసుకొని వారికి వచ్చే కమ్యుటేషన్ మొత్తాన్ని లెక్కిద్దాము. పెన్షనర్ వివరాలు. పదవీ విరమణ వయసు 60 సంవత్సరాలు అనుకుందాము. వారి యొక్క బేసిక్ సర్వీస్ పెన్షన్ వచ్చేసి రూ. 36,635 అనుకుందాము. కమ్యుటేట్ చేయాలనుకున్నటువంటి శాతం వచ్చేసి 40% అనుకుందాము. ఇందులో గరిష్టంగా 40% కమ్యూట్ చేస్తున్నారు. ఇక లెక్కింపు. కమ్యూట్ చేయదలుచుకున్నటువంటి నెలవారీ పెన్షన్ భాగం. సో, బేసిక్ పెన్షన్‌లో 36,000లో 40% అంటే రూ. 14,654 అవుతుంది. కమ్యుటేషన్ విలువను గుర్తించడం.
పెన్షనర్ పదవీ విరమణ వయసు 60 సంవత్సరాలు. సూత్రం ప్రకారం తదుపరి పుట్టినరోజు వయస్సును పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి 61 సంవత్సరాలు. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి 10వ పీఆర్సీ కమ్యుటేషన్ పట్టిక ప్రకారంగా 61 ఏళ్ళు వయసుకు కమ్యుటేషన్ విలువ 8.194 అవుతుంది. సో, గతంలో ఈ కమ్యుటేషన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఎక్కువ ఉండేదనమాట. 10 అబోవ్ ఉండేది. ఇప్పుడు 8కి తగ్గించారు. సో, మొత్తం కమ్యుటేషన్ మొత్తం వచ్చేసి మనకు రూ. 14,40,899 అవుతుంది. బేసిక్ పే 36,000 చిల్లర ఉన్నవారికి. కాబట్టి ఆ పెన్షనర్ ఒకేసారి ఏక మొత్తంలో 14,40,899 సో, ఈ అమౌంట్ అయితే పొందుతారనమాట. తిరిగి చెల్లింపు. రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది అంటే పెన్షనర్ పొందిన ఏక మొత్తానికి బదులుగా ప్రతి నెల కమిట్ చేసిన భాగానికి ఈ యొక్క అమౌంట్ ఏదైతే 40% కమిట్ చేశారో రూ. 14,654 వారి నెలవారీ పెన్షన్ నుంచి మినహాయిస్తారు. ఈ మినహాయింపు 15 సంవత్సరాల పాటు అంటే 180 నెలలు కొనసాగుతుంది. 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మినహాయింపు ఆగిపోయి కమ్యుటేషన్ చేసిన భాగం తిరిగి పెన్షనర్‌కు చెల్లించబడుతుంది. అంటే పూర్తి పెన్షన్ అనేది చెల్లిస్తారండి. 15 ఏళ్ల తర్వాత వారి పూర్తి బేసిక్ ఏదైతే రూ. 36,635 ఉందో సో, అప్పటికి పెరిగి ఉంటే ఆ అమౌంట్ చెల్లిస్తారు. ఒకవేళ 15 ఏళ్ల లోపు పెన్షన్ మరణిస్తే వారి కుటుంబ సభ్యులు ఫ్యామిలీ పెన్షన్‌ల మీద ఎటువంటి కమ్యుటేషన్ మినహాయింపు చెయ్యరనమాట. ఫ్యామిలీ పెన్షన్‌ల దగ్గర నుంచి ఎటువంటి వస్తువులు రికవరీ చెయ్యరు కమ్యుటేషన్‌కి సంబంధించి. అలాగే కమ్యుటేషన్ చేసుకుంటే ఈ యొక్క అమౌంట్ ఏదైతే 14,00,000 చిల్లర ఉందో ఈ అమౌంట్ మీద ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ అనేది పడదనమాట. ట్యాక్స్ ఎగ్జంప్షన్ అయితే ఉంటుంది కమ్యుటేషన్ వల్ల. సో, కమ్యుటేషన్ ప్రయోజనకరమా కాదా అని చూసుకున్నట్లయితే ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం అండి. సో, తీసుకునే వారికి ప్రయోజనాలు, పిల్లల వివాహాలు, గృహ నిర్మాణం, అప్పులు తీర్చడం వంటి పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమైనప్పుడు ఇది ఒక వరంగానే అనిపిస్తుంది. అలాగే ఈ మొత్తంపై ఎంతైతే కమ్యుటేషన్ అమౌంట్ ఎన్ని లక్షలు వచ్చినా సరే దానిపైన ఎటువంటి ఆదాయ పన్ను పడదు. ఇకపోతే ప్రతికూలతలు. సో, అంటే ఇది 15 సంవత్సరాల పాటు ప్రతి నెల పెన్షన్‌లో తగ్గింపు అయితే ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల. ఏక మొత్తాన్ని సరిగ్గా పెట్టుబడి పెట్టకపోతే నష్టపోయే ప్రమాదాన్ని కూడా ఉందన్నమాట. అంటే మనం తీసుకుంటాము 14,00,000, 20,00,000 ఎంత వస్తే అంత తీసుకుంటాము. సో, అది మనము సరైన మార్గంలో ఖర్చు పెట్టకపోయినా సో, డబ్బులు తీసుకుంటే ఎట్లైనా అయిపోతుందన్నమాట. సో, ఆ విధంగా అయిపోతే అది మనకు తర్వాత భారంగానే ఉంటుంది. సరైన మార్గంలో పెట్టుబడి పెడితే అదే మనకు ఈ యొక్క లాభం కూడా రావచ్చు. ఇక పెన్షన్ కమ్యుటేషన్ అనేది పదవీ విరమణ సమయంలో ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ప్రభుత్వం కల్పించిన ఒక అద్భుతమైన సౌకర్యం. అయితే దాన్ని తీసుకునే ముందు దాని యొక్క నియమ నిబంధనలు, లెక్కింపు విధానము మరియు భవిష్యత్తులో మీ నెలవారీ ఆదాయంపై దాని ప్రభావం పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీ ఆర్థిక అవసరాలను బేరీజు వేసుకొని ఒక ఆకస్మిక నిర్ణయం కాకుండా ఒక ప్రణాళికాబద్ధమైన నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం అని అయితే నిపుణులు చెప్తున్నారు ఫ్రెండ్స్.